నమస్తే. అరికాల్లో మంటలు, అరికాల్లో తిమ్మిర్లు, కాళ్ళు లాగడం ఇది చాలా మందిలో మనం చూస్తుంటాం. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి తెలిసినోళ్ళు ఎవ్వరికో ఇట్లా అరికాల్లో మంటలు రావడం, తిమ్మిర్లు రావడం, అసలు నించరాకపోవడం అనేటిది వస్తది. ఇది ఎందుకైతదంటే మల్టిపుల్ కాజెస్ వల్ల అయితది. కానీ వెరీ ఇంపార్టెంట్ ఏందంటే ఒకటి బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అనేసి సిండ్రోమ్ ఉంటది. ఇప్పుడు ఈ బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటే ఏంది? ఇట్లనే అరికాల్లో మంటలు, కాళ్ళల్లో తిమ్మిర్లు ఇవి కనిపిస్తాయి. కానీ దీనికి కాజెస్ ఏమున్నాయి? ఎన్నోసార్లు ఏమవుతుందంటే షుగర్ వ్యాధి ఉంటే కూడా ఇది అవుతుంది. మళ్ళా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్నోళ్ళకి కూడా ఇది అరికాల్లో మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు లాగడం ఇవి కనిపిస్తాయి మనకు. ఈ బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ మళ్ళా హైపోథైరాయిడ్ పేషెంట్స్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఎన్నోసార్లు మనం చూస్తాము 40 ఇయర్స్ దాటినాక 50 ఇయర్స్ దాటినాక ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఒకైతే యంగ్ లేడీ ఉండే, బ్యాంక్ ఎంప్లాయీ ఉండే, మన దగ్గర వచ్చి మనకి ఏమంటున్నారంటే, సార్ నేను బ్యాంక్లో పనిచేస్తాను మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే కూర్చున్నప్పుడు కాళ్ళు సడన్గా ఇట్లా మంటలాగా అవుతుంది. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే నేను ఏం చేస్తానంటే చల్ల నీళ్ళు నింపుకుంటా బకెట్లో నింపుకొని ఆ నీళ్ళల్లో కాళ్ళు వేసి పెడతా జరసేపు, మళ్ళీ కాళ్ళు లాగుతాయి, అయినా ఏం యూజ్ ఉండలేదు. అయితే ఇట్లా థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, కిడ్నీ ప్రాబ్లం వల్ల, షుగర్ ప్రాబ్లం వల్ల అవుతాయి. మళ్ళీ దాని తర్వాత పెరిఫెరల్ న్యూరోపతి మన అందరికీ తెలుసు, దానివల్ల కూడా అవుతుంది. ఈ పేషెంట్కి వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, మళ్ళీ దాని తర్వాత షుగర్ ప్రాబ్లం కూడా ఉండే, అండ్ నిద్రలేని సమస్య కూడా చాలా ఎక్కువ ఉండే. మనం అడిగినాం ఏమైనా స్ట్రెస్ ఉందా అమ్మ అంటే, చూడండి పిల్లల్ని మేనేజ్ చేయాలి, జాబ్ మేనేజ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ జాబ్లో తిట్టేటోళ్ళు ఉంటారు ఎంత పని చేసినా, ఇంటికి పోతే ఇంట్లో కూడా తిట్టేటోళ్ళు ఉంటారు ఎంత పని చేసినా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే లైఫ్ ఆ పేషెంట్ది, ఇంటికి పోతే వాళ్ళ మొగుడు ఏమో అంటారు, వాళ్ళ అత్తయ్య ఏమో అంటారు. దాంట్లో ఏమైపోతుందంటే స్ట్రెస్ చాలా పెరిగిపోయి ఇట్లా షుగర్ రావడం, థైరాయిడ్ రావడం ఇవి జరిగినాయి. థైరాయిడ్ డిస్ఫంక్షన్ అయితే మనకు తెలుసు, వెయిట్ పెరిగిపోతుంది ఒకవేళ హైపోథైరాయిడిజం ఉంటే. ఈ పేషెంట్కి అట్లనే వెయిట్ కూడా పెరిగిపోయింది. అయితే ఇంటోళ్ళు ఏమంటారంట, అరే మీకు ఏం పని ఉంటుంది బ్యాంక్లో, మీది గవర్నమెంట్ జాబ్ కదా, 4కి ఫ్రీ అయిపోతారు కదా, మళ్ళీ ఏంది టైంపాస్ చేసి వస్తావు ఆఫీస్లో అనేసి వీళ్ళు అంటారు. ఇంటికాడ అన్ని పనులు చేసినాక కూడా ఆఫీస్లో ఏమంటారు, అరే నువ్వు ఇది కంప్లీట్ చేయలేదు, అది కంప్లీట్ చేయలేదు, ఏముంటుంది మీకు పని, ఇంట్లో అంతగానం పని ఏం చేస్తారు, అది ఇది అనేసి వాళ్ళు అంటారు. అయితే అసలు ఎవ్వరు ఇట్లా, ఇప్పుడు మనిషికి ఏం కావాలి, ఇప్పుడు మీరు ఒక డ్రాయింగ్ వేసిండ్రు అనుకోండి చిన్నప్పుడు, మీ అమ్మకి నాయనకి చూపిస్తున్నారు, వాళ్ళు ఏంది వెరీ గుడ్ అని చెప్తారు, టీచర్కి చూపిస్తారు వెరీ గుడ్ అని చెప్తారు. నీకు అందరూ అరే ఏం గీసినావు, ఏం లేదు దీంట్లో అంటే ఎట్లా అనిపిస్తుండే అప్పుడు. అయితే ఎప్పుడన్నా మనిషికి అప్రిసియేషన్ కావాలి. ఇక్కడ పేషెంట్కి అప్రిసియేషన్ లేకపోయేసరికి అసలు ఈ జీవితం ఎందుకు అన్నట్టు అట్లా ఫీలింగ్ వస్తుండే, స్ట్రెస్ ఉండే. అయితే దాంట్లో ఏమైందంటే పేషెంట్కి ఇది పెరిగిపోవడం అనేది మనం చూస్తాము. అండ్ దీంట్లోనే థైరాయిడ్ వచ్చింది, షుగర్ వచ్చింది, ఒబెసిటీ వచ్చింది, ఇట్లా అరికాల్లో కూడా తిమ్మిర్లు మంటలు వచ్చినాయి, నిద్ర కూడా వస్తలేదు. అయితే మనం మందులు ఇచ్చినాము, దేనికి ఇచ్చినాం, షుగర్ వ్యాధి తగ్గడానికి, థైరాయిడ్ వ్యాధి తగ్గడానికి, అరికాల్లో తిమ్మిర్లు తగ్గడానికి 2 మంత్స్కి ఇచ్చేసి పంపించినాం. మళ్ళీ 2 మంత్స్కి వచ్చి మనకు అంటున్నారు, సార్ కొద్దిగా బెటర్ ఉంది, ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లా బెటర్ అనిపించలేదు, ఫస్ట్ టైం మనకు బెటర్ అనిపిస్తుంది అన్నారు. అట్లనే మెడిసిన్ కంటిన్యూ చేసుకుంటూ పోయిండు. ఒక 3-4 నెలలు అయితే ఆ తిమ్మిర్లు, మంటలు, నొప్పులు అన్నీ తగ్గినాయి. మళ్ళీ దాని తర్వాత మనం థైరాయిడ్కి, షుగర్కి కంటిన్యూ చేసినాం. 1 ఇయర్కి థైరాయిడ్ వ్యాధి తగ్గిపోయింది. అందరూ ఏంటంటారు, ఈ గోళీ ఇప్పుడు లైఫ్ టైం వేసుకోవాలంటారు. కానీ హోమియోపతి మెడిసిన్స్ తోటి ఇది పూర్తిగా తగ్గింది. అండ్ బై ఛాన్స్ మీకు కూడా ఇట్లా థైరాయిడ్ ఉండి ఇట్లా అనిపిస్తుంది అంటే మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ మీరు ఇప్పుడు హోమియోపతి ఎక్స్పీరియన్స్ చేయలేదంటే మీరు ఆర్జెంటమ్ మెటాలికమ్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఈ ఆర్జెంటమ్ మెటాలికమ్ 0/3 పొటెన్సీ, డైలీ 6 గోళీలు, పొద్దుగాల 6 గోళీలు, పొద్దుమికి 6 గోళీలు, ఒక వారం నెల అట్లా వాడి చూడండి, మీకు జర రిలీఫ్ ఉంటుంది. ఇది గోళీతోటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మీకు ఇట్లా తిమ్మిర్లు, మంటలు ఇట్లా థైరాయిడ్ వల్ల కానీ షుగర్ వల్ల కానీ వస్తున్నాయంటే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. పూర్తిగా తగ్గాలంటే మీరు ఇండివిజువలైజ్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికోసం మీరు ఏ హోమియోపతి డాక్టర్నన్నా కలవచ్చు. థ్యాంక్ యూ.